హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోరెడ్డిగూడలో ఉన్నాం. వేలూరుపేట మండలం కట్టుకూరు పంచాయతీ బోరెడ్డిగూడలో ఉన్నాము. అయితే గోదావరి పెరగడం వల్ల మేము ఇక్కడ చిక్కుపోయాము. అయినా సరే తక్కువది అనే ఆలోచనతో ఉన్నాము. ప్రస్తుతం ఖాళీగా ఉండకుండా ఈ యొక్క వ్యూ పాయింట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇదంతా కూడా మీకు చూపిస్తాను. ఆ గోదావరి వచ్చేసింది, ఆల్రెడీ ఊళ్ళోకి వచ్చేసింది, అది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఈ లొకేషన్ అనేది ఎలా ఉందో మీకు మా కళ్ళతో మీనేస్తాం అన్నట్లు మీకు మా కళ్ళతో మీకు చూపిస్తున్నాము. చూడండి, బహు సుందరమైన లొకేషన్ ఇది. అసలు చూడడానికి రెండు కళ్ళు చాలని పరిస్థితి. చూడండి, కొండలు గుట్టలు నడుములో మేము పడే బాధలు ఇవన్నీ కూడా మీకు చూపించడం అనే ఆలోచనతోనే ఇక్కడ వేలూరు జిల్లా ఏలూరుపేట మండలం కటుకూరు పంచాయతీ బోరెడ్డిగూడెం అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వేరే ఒక మారుమూల గ్రామానికి అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, 5 మెంబర్స్ వచ్చాము, కానీ అవతల ఒడ్డుకి వెళ్ళడానికి అవకాశం లేదు, గోదావరి పెరిగిపోయింది. సరే, ఇంకా సమయం ఉంది కదా, గోదావరి తగ్గుద్ది అనే ఆలోచనతో ఈ యొక్క వీడియోని అయితే మీకు చూపించడం కోసం గోదావరి లాంటి ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాము. చూద్దాం మా టైం ఎలా ఉంటుందో. అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలని ఒక ఆలోచనతో వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది ఫ్రెండ్స్. చూడండి, వ్యూ చూస్తూ హ్యాపీగా గడపండి. మీరు ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా సరే ఇటువంటి లొకేషన్ అనేది మీకు దొరకదు. నేను 100% నేను చెప్పగలను. ఎందుకంటే రాను కాదు, ఈ ప్రతి సంవత్సరం వరదలు వస్తుంది, గోదావరి ఉధృతి పెరిగిపోతుంది, గ్రామాలు ఆల్రెడీ ఖాళీ చేశారు. ఇక్కడ నుంచి మనం వేరే గ్రామాలకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. చూడండి, ఇప్పుడు ఇక్కడ చిన్న గుంపు ఒకటి ఉంది, ఆ గుంపు దగ్గర అయితే మనం వెళ్ళడం జరుగుతూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మంచి లొకేషన్లో ఉన్నాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఈ సీనరీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో ఒకటి చెప్పండి. ఇది ఇక్కడ వాగులు ఒకరు దాటుకొని ఒక మారుమూల ప్రాంతానికి అయితే మనం వెళుతూ ఉన్నాము. చూడండి, అసలు చూడటానికి చాలా మహా అద్భుతంగా ఉంది ఒక ప్రదేశం. చూడండి, ఇది మనీ ప్లాంట్ చెట్టు. మనం ఆఫీసులలో ఇళ్ళ దగ్గర టేబుల్ మీద పెట్టుకోవడానికి ఉపయోగించే చెట్టు ఇది. అసలు చూడండి, మనకి చూపిస్తాను మీకు, ఎరగట్లేదు అయినా సరే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు చాలా దీన్ని చూడడానికి కూడా 2 కళ్ళు చాలట్లేదు. మహా అద్భుతమైన లొకేషన్లకు వచ్చాం మనం. పచ్చని వాతావరణం, అసలు సూపర్. అసలు చుట్టూ చూడండి, కొండలు ఎంత చెట్లు ఎంత పెరుగున్నాయో ఫ్రెండ్స్. చూడండి, ఇది అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషను. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా చేశారని చెప్తా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఈ సెలయేరు, ఈ బండలో మీకు అక్కడ చూపిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా చెక్కినట్లుంది. అంటే పైనుంచి వచ్చే వాటర్ ఫోర్స్కి ఈ బండలు కొండలు అన్నీ కూడా ఇలా అయిపోయినాయి. చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్ అంతా కూడా సూపరు, చాలా బాగుంది. అసలు మహా అద్భుతంగా చూడటానికి అసలు 2 కళ్ళు కూడా చాలట్లేదు. అసలు చెప్పడానికి కూడా చెప్పలేనంత అద్భుతంగా ఉన్నాయి. అది చూడండి, అసలు చాలా బాగున్నాయి. అసలు ఈ లొకేషన్ అనేది మీరు ఎన్నడూ కూడా చూడరు, చూసి ఉండరు కూడా. చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.
చూడండి ఇక్కడ 2 ఎడ్లు అయితే ఉన్నాయి. వీరు పోడు వ్యవసాయం చేయడానికి 2 ఎడ్లు ఉన్నాయి. మరి కన్న ఊరు ఉన్న తల్లిని ఎలా మరవకూడదు. వీళ్ళు కూడా పోలవరం నిర్వాసితులే. చూడండి ఇప్పటికీ ఇంట్లో మనుషులు ఉన్నారు, కానీ పడిపోయింది ఆయనకైనా ఉన్నారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇది వారు ఉపయోగించే గార్డెన్. ఇది ఇక్కడ కూరగాయ మొక్కలు అవి పెట్టుకుంటారు, చామదుంప మొక్కలు, అలాగే ఇందాక చూపించిన దుంప మొక్క చెట్టు అది, అలాగే గోంగూర ఇవన్నీ కూడా ఉన్నాయి. మామిడి మొక్కలు పెంచుతూ ఉన్నారు, చిన్న మొక్కలు వచ్చినాయి. చూడండి ఇది నారింజ చెట్టు, నారింజ, దీని వయసు కూడా చాలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి కొండరెడ్ల గృహ సముదాయం. ఫ్రెండ్స్ చూడండి, ఇంత మారుమూల ప్రాంతంలో కొండరెడ్లు అనేది జీవిస్తూ ఉన్నారు. చూడండి వేలేరుపాడు ఇక్కడికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ కొండరెడ్లు అనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. చూడండి ఇవన్నీ కూడా వారు నివసించే ప్రదేశాలు, వారి ఇల్లు సముదాయం. ఫ్రెండ్స్ చూడండి, ఇది మన కొండారెడ్ల గ్రామంలోని చివరి ప్రదేశం. ఇది ప్రస్తుతం మనం చిన్నారెడ్డి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. వీరు నివసించే ప్రాంతం ఇది. చిన్నారెడ్డి భోజనం అయితే చేస్తా ఉన్నాడు. ఏం కూరన్నా? కొమ్ములు, ఎదురు కొమ్ములు. ఓకే, మీ పిల్లలు ఎంతమంది? ఇదంతా కూడా చెన్నారెడ్డి వాళ్ళు ఉండే ఇంటి ప్రదేశం ఇది. ఇది ఎదురు బొంగులతో చీల్చుకొని తడికలు అయితే కడతా ఉంటారు. ఈ కొమ్ములు ఇందాక మనం చూపించాం కదా, దుంపలు చెట్లు ఇవన్నీ కూడా. ఇది వాళ్ళ గార్డెన్. ఇది చూడండి జామ చెట్టు, అలాగే కోళ్ళు గట్ట పెంచుకోవడానికి ఇక్కడ చిన్న పాక ఒకటి అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా తడికలతో, ఎదురు తడికలతో వీరు కట్టుకున్నారు. ఇది చెన్నారెడ్డి. ఫ్రెండ్స్ చూడండి, ఇది కోడిగుడ్లు బొట్టులో పెట్టారు, మట్టిలో పెట్టి ఈ బొట్టులో పెట్టారు. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది వాళ్ళు ఉపయోగించే గొడ్డలి, అలాగే కత్తిది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే లోనికి వెళ్తున్నాము. చూద్దాము ఈ వీరి ఇల్లు, లోన కిచెన్ అది ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని. ఇది చేపలకు వేసేటువంటి వల ఇది. అలాగే ఇది తాటాకిల్లు. ఇదేంటివి? కోట బియ్యం నిల్వ పెంచి పెట్టుకున్నారు. వర్షాకాలం కాబట్టి బియ్యం కూడా నిల్వ పెట్టుకున్నారు. ఇది ఇది చెన్నారెడ్డి వాళ్ళ ఇంట్లో లోన కిచెను, అలాగే బెడ్రూమ్, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూడండి, అమ్మ భోంచేస్తా ఉంది. ఇక్కడ మామిడికాయలు అయితే ఉన్నాయి. ఏం కూరమ్మా? కొమ్ములు ఒకసారి తీయది. ఎదురు కొమ్ముల కూర అయితే వండుకున్నారు. ఇక్కడ సుమారు అందరూ కూడా అయ్యే ఇప్పుడు తింటూ ఉన్నారు. ఇది పొయ్యి, అలాగే ఇది వాళ్ళు సామాన్లు పెట్టుకోవడానికి బుట్ట, అలాగే బెడ్రూమ్, హాలు, కిచెన్ అన్ని కూడా అయ్యే. వీరెంతో జాగ్రత్తగా ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఇవి అయితే కళ్ళుకు ఉపయోగించే డబ్బాలు. ఇవి ఇది మంచం.
ఈ చివరి గ్రామానికి కరెంటు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఇది పరిస్థితి. ఇది బారకం, ఇంటి మీద వేసుకునే బారకం. ఇది చిన్న ఫ్యాన్ ఒకటి అమర్చుకున్నారు. ఛార్జింగ్ లైట్లు అయితే ఉన్నాయి. ఈ పేరేంటి? చిన్నంరెడ్డి. ఇంటి పేరు? గొరిగుంట్ల. ఇది ఏ గ్రామం? కట్కూరు పంచాయతీ. గ్రామం పేరు? గ్రామం పేరు? ఊరు పేరు? కుంకుడికాయ పాకలం. మీరు ఏం చేసి జీవిస్తారు? ఇందులో ఏం పని చేసుకుంటారు ఇక్కడ? అల్లుకుంటారు. తడికలు, ఎదురు తడికలు అల్లుకొని బతుకుతారు. ఎంత పడతాయి తడికలు? ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ తడికలు ఉన్నాయి. 15 కర్రలు. 15 కర్రలు. ఎంత ఈ తడికి ఎంత పడుతుంది సుమారు? ఎంత ఉంటుంది? రేట్ ఎంత ఉంటుంది? 200 ఉంటుంది. ఓకే, మీరే తీసుకెళ్ళి అప్పు చెప్పొస్తారా? ఈ పెద్ద తడికి ఎన్ని కర్రలు పడుతుంది? ఇది 15 కర్రలు పడుతుంది. ఎంత ఉంటుంది? 400 ఉంటుందా? ఓకే, ఇంకేం పని చేస్తారు మీరు? ఏం పనులు ఇవే చేసుకుని జీవిస్తూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారు? సంతలు ఎక్కడ? వేలేరుపాడు సంత. ఎప్పుడు సంత? ఎప్పుడు? శుక్రవారం వేలేరుపాడు సంత తీసుకుంటారు. మరి మీకు మందులు కానీ ఇవన్నీ కావాలంటే ఎవరు ఇస్తారు? వెళ్తారు. మరి ఫ్లడ్ వచ్చి మునిగిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారు? సీమలవారిగూడెం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? తెలియదు. వ్యవసాయం చేస్తారండి? వ్యవసాయం లేదు. పొడి వ్యవసాయం ఏమైనా ఉందా? కొంట పూటలు చేసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడే మా పద్దలంతా పోయారుగా. చిన్న ఉంటాము. ఇంటికి కూడా. ఇంకా మీ దగ్గర పెట్టలు గానీ లేవన్నా ఇంకా వేరే జంతువులు ఏమైనా ఉన్నాయా? పెంచుకునేవి ఏమన్నా? పశువులు గానీ? ముత్తులు. ఇక్కడ అడవిలో తిరుగుతున్నాయి కొండ ముచ్చులు, కోతులు కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మీకు? మామిడి పళ్ళు, మామిడికాయలు దొరుకుతాయా? 2 రోజులైందని దొరుకుతాయి. 4 రోజులు పోతే దొరకవు. అడవిలోనే మొత్తం. ఎంత ఇస్తారు ఒకవేళ కూలికి వెళ్తానికి మీకు అవకాశం ఉందా? 400. ఏం పనికి పిలుస్తారు మీరు? మిరప చేనులు ఎక్కడ వేస్తారు? వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు ఆటో మీద? సిద్ధారం వరకు ఆటో వస్తుంది. ఇక్కడ వాళ్ళందరూ వెళ్తారు కూలికి. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఎంతమంది పిల్లలు ఉంటారు? ఇవాళ ఆదివారం, మరి ఆదివారం సెలవులే. ఎంతమంది ఉంటారు? 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలు. టీచర్ ఎక్కడి నుంచి వస్తారు? కటుకూరు నుంచి వస్తారు. ఓకే. సిద్ధారం జరిపించారా? చదువుకునే పిల్లలు 10వ తరగతి అట్లా చదువులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉంటారు? ఎక్కడ చదువుతారు వాళ్ళు? ఎక్కడ చదువుతున్నారు? జీలిమేల చదువుతున్నారా? ఓకే. మీరు జీలిమేల వెళ్ళాలంటే ఇటు వేలేరుపాడు నుంచి అసూరాపేట వెళ్ళి అలా జీలిమేల వెళ్ళాలి. బస్సుకి వెళ్ళాలి. ఎక్కడ నుంచి? వేలేరుపాడు నుంచి బస్సుకి వెళ్ళాలి. ఏదైనా ఎక్కువ అర్జెంట్ అయితే, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, పెద్ద హాస్పిటల్ ఎక్కడికి పోతారు? జంగారెడ్డిగూడెం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి? మీకు అశ్వరావుపేట, వేలేరుపాడు, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం వెళ్ళాలి ఏదైనా పెద్ద అవసరం, హాస్పిటల్ అయితే అవసరాలకి. చిన్న అయితే వేలేరుపాడు, కొయ్యే ఇక్కడ తిరుగుతుంది. ఓకే.